సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ఎన్ని గన్నులు వచ్చినా రాజధాని అమరావతిని ఎవరూ కదల్చలేరని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. గన్నంటే గుర్తుకొచ్చేది జగన్ కాదని గాంజా అనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పారు. మావి గన్ అంటూ పిచ్చి ప్రతిపాదనలు తెస్తే ప్రజల్లో ఉన్న అరకొర నమ్మకాన్ని కూడా జగన్ కోల్పోతారని హితవు పలికారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును తీసుకురావడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. పురుషులతో ధీటుగా అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు రాణిస్తున్నారని గల్లా మాధవి పేర్కొన్నారు. ఇప్పుడు మావిగన్ అని ఆయన ఏదో కొత్త ప్రతిపాదన తీసుకురావడం, రకరకాలుగా 3 రాజధానులు అనడం, లేదంటే వైజాగ్కే మన రాజధాని అనడం, హైదరాబాద్ మన రాజధాని అనడం, ఇప్పుడు మావిగన్ అని అన్నారు. అయితే మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గుంటూరు అంటే గన్ను అని అన్నారు. గుంటూరు ప్రజలకి లేదనంటే గన్ అంటే జగన్ గారు గుర్తురారు, గంజా అంటే మాత్రమే జగన్ గారు గుర్తొస్తారు. అది ఆయన గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా ఆయన వ్యవహరించాలి. దానికి ప్రతిఫలంగానే 11 సీట్లకి మిగిలిపోయారు. ఇప్పుడు మళ్ళీ పిచ్చి పిచ్చి ప్రతిపాదనలు, నోటికి ఏదొస్తే అది మాట్లాడే ప్రతిపాదనలు చేయడం వల్ల రాష్ట్ర ప్రజల్లో ఇంకేదో ఒక అరాకొరా ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆమోదించి మాకు ఇదే కావాలి అని నిర్ణయించి చట్టం చేసుకున్న అమరావతి రాజధాని ఎప్పటికీ ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా నిలుస్తుంది. మధ్యలో ఎన్ని గన్నులు వచ్చినా, ఎలాంటి గన్నులు వచ్చినా కూడా దీన్ని కదిలించే పరిస్థితి మాత్రం ఉండదు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహిళా బిల్లు రేపు 16-17 తారీఖులో పార్లమెంట్లో నిజంగా బిల్లు రావడం అనేది చాలా సంతోషం. 123వ చట్ట సవరణ ద్వారా ఈ బిల్లుని 23వ సంవత్సరంలో తీసుకురావడం, నేటికి మా యొక్క మహిళామూర్తుల తరపున వారి కలలు నిజం కాబోతున్నందుకు చాలా సంతోషం. రాజకీయంలో మహిళలకి సమాన స్థానం కల్పించే ఈ యొక్క రిజర్వేషన్లు నిజంగా నేటికి భారతదేశంలో అవసరమనే భావిస్తూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ప్రజారంజకంగా సాగుతున్న కూటమి పాలనకు మచ్చ తెచ్చే పని వైసీపీ నాయకులు చేస్తే చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. గత పాలనలో పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. లాడ్జీ సెంటర్లోని జిల్లా పార్టీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని వైసీపీ నాయకులు అనడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖను చేపట్టాక గ్రామ పంచాయతీలను బలోపేతం చేశారని అన్నారు. గత వైసీపీ పాలనలో జల్ జీవన్ మిషన్ నిధులు సుమారు 14,000 కోట్లు వస్తే కేవలం 2,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చూస్తూ ఊరుకోమని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. డిలే అయ్యింది. ఎందుకైంది డిలే? మీరు గత 5 సంవత్సరాలు చేసినటువంటి మీ యొక్క నిర్వాహకం వల్ల, మీరు పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేసిన దానివల్ల, యూసీఎస్ కానీ, ఈ గ్రామ స్వరాజ్య పోర్టల్లో అప్లోడ్ చేయాల్సింది కానీ, జీటీఎస్లు కానీ, ఆడిట్ రిపోర్ట్లు కానీ మొత్తం పెండింగే కదరా బాబు. మీరు మొత్తం ఆపబట్టి ఏమి చేయాలో తెలియక వాటినన్నింటినీ అధికారులందరినీ కూర్చోబెట్టి మేము వచ్చినటువంటి 2 నెలల పరిధిలో మొత్తం ప్రక్షాళన చేసి గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని సామెతలు చెప్పడం కాదు, ఆ సామెతల్ని నిజం చేసి చూపిస్తున్నటువంటి నాయకుడు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. జల్ జీవన్ మిషన్ కింద గ్రామాలకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బునిచ్చి, అరే మీరు ప్రజలకి దాహార్తిని తీర్చండి రా బాబు, గుంటుకు నీళ్ళు ఇవ్వండిరా అంటే చేయగలిగారా? మీరు వచ్చింది 14,300 కోట్లు వస్తే 2,000 కోట్లు మీరు ఖర్చు చేశారు. ఎక్కడ మీరు ట్యాంకులు కట్టారో తెలియదు, ఎక్కడ జల్ జీవన్ కింద నీళ్ళు ఇచ్చారో కూడా తెలియదు. ఆగిపోయిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎక్స్టెండ్ చేపించి ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 కోట్ల పైచిలుకు పనులు ఇవాళ గ్రౌండింగ్లో ఉన్నాయి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం వద్ద అండర్ పాస్ ఏర్పాటు చేయడం వలన వర్షాకాలం మురుగునీరు చేరే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని నగరంలో పలు బ్రిడ్జుల నిర్మాణానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుమతులు తెచ్చారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్న శంకర్ విలాస్ బ్రిడ్జిని పూర్తిగా తొలగించారు. దీంతో నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం విద్యాసంస్థలు ఆఫీసుల సమయంలో డొంక రోడ్లోని 3 వంతెనలు, కంకరగుంట ఆర్యుబీల వద్ద వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇవన్నీ గమనించిన మంత్రి పెమ్మసాని అనుకున్న గడువుకు
4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. దీంతో బ్రిడ్జి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పుడే శంకర్ విలాస్ ఆర్యూబీ కూడా నిర్మాణం జరిగితే ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరడం జరిగింది. దానిపై మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఆర్యూబీ నిర్మాణానికి అనుమతి వచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం జరగాలంటే వర్షపు నీరు ఆర్యూబీలోకి చేరకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో మరి ఒక బ్రిడ్జి కట్టాలంటే గతంలో నాకు తెలిసి నా చిన్నతనంలో మణిపురం బ్రిడ్జి కట్టాలంటే దాదాపుగా 10 సంవత్సరాలు పట్టింది. 7 నుంచి 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అటు సైడ్ కానీ ఇటు పిల్లర్స్ త్వరగా లేపేసేసారు. మొన్నటి దాకా ఏంటంటే రైల్వే దాని మీద ఉన్న ఫ్లాట్గా ఉండే ఆ బ్రిడ్జిని తొలగించడానికి కొద్దిగా టైం పట్టింది. దాన్ని కూడా తీసేశారు. నేను అనుకోవటం ఇది మటుకు త్వరగా పూర్తవుతుందని ఆశిస్తున్నాను. నెలలో 2 సార్లు లేదా 3 సార్లు కానీ కంపల్సరీగా మన ఎంపీ గారు పెమ్మసాని గారు వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, అక్కడ ఇంజనీర్ పిలిపిస్తున్నారు, ఎంతవరకు పని అవుతుంది ఏందని చెక్ చేస్తున్నారు. చాలా త్వరగా అవ్వాలని చెప్పేసి వాళ్ళు చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పుడు డొంక రోడ్లో ఏమైంది పరిస్థితి, మనకు అండర్ బ్రిడ్జ్ చేసేది కింద నుంచి వెళ్తున్నాం. వర్షం పడితే ఎంత ఇబ్బందో నా చిన్నతనం నుంచి చూస్తున్నా. ఇప్పుడే కొద్దిగా మొన్న ఏదో సరి చేశారు, కొద్ది డిస్టర్బెన్స్ ఉన్నా ఒక గంటన్నరలో క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది వేస్తే నాకు తెలిసి వాటర్ మొత్తం ఇక్కడ ఉంటాయి. నాకు తెలిసి అండర్ బ్రిడ్జ్ అయితే కొద్దిగా ఇబ్బంది అని నా అభిప్రాయం. ఎందుకంటే దాని చుట్టుపక్కల ఉన్న బ్రిడ్జెస్ని అది కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. మన ఇటు పట్టాపురం దగ్గర కావచ్చు, మిర్చాడ్ దగ్గర కావచ్చు, మళ్ళీ మన ఆటోనగర్ దగ్గర కావచ్చు, మళ్ళీ సంజయనగర్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కదిలిస్తున్నారు. ఇట్లా ఒక్కసారి కదిలించి పని జరిగితే మళ్ళీ మనం ఒక 40-50 సంవత్సరాలు ఎటు ఇబ్బంది పడకుండా ఉంటారని నా అభిప్రాయం. గ్లూకోమాను నిర్లక్ష్యం చేస్తే దృష్టిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ ఎన్ హుస్సేన్ హెచ్చరించారు. బ్రాడిపేటలోని ఎస్హెచ్ఓలో కంటిలో వచ్చే నీటి కాసులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కంటి లోపల పీడనం అసాధారణంగా పెరిగిపోవడాన్ని గ్లూకోమా వ్యాధి అంటారని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే దృష్టిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ హుస్సేన్ అన్నారు. 40 సంవత్సరాలు దాటిన వారిలో ఈ నీటి కాసుల సమస్య ఎక్కువగా ఉంటుందని, తరచూ కంటి పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ వై ఫణీందర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి సేవాకుమార్, చావా శివాజీ, కె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎస్హెచ్ఓ హాస్పిటల్లో నీటి కాసుల గురించి అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేశాము. ఈ క్యాంప్లో పాల్గొన్న వారికి నీటి కాసులపై అవగాహన, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడైతే స్క్రీనింగ్ చేయించుకోవాలి అదంతా వివరించడం జరిగింది. నీటి కాసులు అనేది డాక్టర్ డయాగ్నోస్ చేసి చెప్పే వరకు పేషెంట్కి తెలియదు. సో దాని లక్షణాలు అవన్నీ మనకు అర్థం కావు. కాబట్టి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇయర్లీ ఒకసారి అట్లీస్ట్ ఐ చెకప్ చేయించుకొని దాని గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. హీట్ వేవ్స్ వీస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎముకలు, కీళ్ల సంబంధిత వ్యాధులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ పొలిశెట్టి ప్రసంగించారు. కేవలం బరువు పెరగడం వల్లనే మోకాలు, కీళ్లు అరుగుదల వస్తుందన్నారు. ఊబకాయం తగ్గాలంటే సాయంత్రం 7 గంటల తర్వాత ఎటువంటి ఆహారం తినకూడదన్నారు. బియ్యం, మినపప్పు దాదాపు మానివేయడం వలన మోకాల నొప్పులు నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. మోకాల నొప్పులు ఉన్నవారు మెత్తటి చెప్పులు వేసుకుని బండలపై నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శివశంకర్రావు, కె చంద్రశేఖర్, డాక్టర్ సి సుబ్బారెడ్డి, కొండ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఊబకాయం వల్ల మాత్రమే కాళ్ళు అరుగుతున్నాయి. కాళ్ళు అరగడానికి కారణం బరువు మాత్రమే, ఇంకా వేరేది ఏది లేదు. ఇంకా మీ తాతయ్యకు ఉంది, మా అమ్మకు ఉంది, మా నాన్నకు ఉంది, నాకు కూడా వచ్చింది అనేది చాలా తక్కువ పర్సెంట్. సో వాళ్ళ మీద నెపం వేసేదానికన్నా మన చేతిలో ఉన్నది ఏం చేయాలో అది చేయడం బెటర్. సో మన చేతిలో ఉండి మనం కాళ్ళ నొప్పులు అరగకుండా ఆపగలిగింది, మనం కాళ్ళ నొప్పులు వచ్చి ఆపరేషన్ దాకా వెళ్లకుండా చేయగలిగింది బరువు ఒకటే. సో మీరు బరువు పెరగకపోతే మా దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు, రారు కూడా. మీరు బరువు పెరిగితే ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే ఇంకో రోజు మా దగ్గరికి రావాల్సిందే. కాబట్టి బరువు పెరగకుండా చూసుకోండి.
బరువు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సాయంత్రం 7:00 తిండి మానేసేయండి. 7 తర్వాత ఏమీ తినొద్దు, ఏమీ తాగొద్దు, మంచినీళ్ళు తప్ప. మీరు 7 తిండి మానేస్తే మీరు బరువు అదుపులో పెట్టుకోవడం చాలా సులభం. ఇంకొకటి, మీరు ఇంకా బరువు తగ్గాలి, ఖచ్చితంగా ఉన్నదాని మీద బరువు తగ్గాలి అంటే బియ్యం మినపప్పు పూర్తిగా మానేయగలిగితే బరువు తగ్గడం చాలా ఈజీ. మీరు బియ్యం మినపప్పు ఈ రెండు మానకుండా ఉన్నంతకాలం మీరు బరువు తగ్గే క్వశ్చనే లేదు. బహుళ ప్రయోజనాలు, భవిష్యత్ అవసరాలను తీర్చే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరగాలని బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ డిమాండ్ చేశారు. బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో జేఏసీ నేతలు భారవి, శ్రీనివాసరావు, కమలకాంత్ మూర్తి తదితరులు మీడియాతో మాట్లాడారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇచ్చిన హామీకి తగ్గట్టుగా ఆర్యూబీ నిర్మాణంకు అవసరమైన ప్రతిపాదనలను వెంటనే అధికారులు ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ ప్లాన్ ను ప్రజల ముందు పెట్టాలని కోరారు. ప్రజల కష్టాలు తీర్చేలా బ్రిడ్జి నిర్మాణం ఉండాలని స్పష్టం చేశారు. మేము హర్షిస్తూ వెంటనే వారు సెలవిచ్చినట్లుగా నగరంలోని అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు కానీ, కార్పొరేషన్ అధికారులు కానీ, కమిషనర్ కానీ దీని మీద దృష్టి పెట్టి వారు అడిగిన విధంగా ప్లాన్ని తయారు చేసి ఆర్యూబీకి అయ్యేటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా ప్రతిపాదనలు తయారు చేసి, ఇప్పటికే గతంలోనే కార్పొరేషన్లో దీని మీద తీర్మానం ఆమోదించారు కాబట్టి అదే తీర్మానాన్ని బేస్ చేసుకుని ఈ బడ్జెట్ ప్రతిపాదనని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ఇవాళ అమరావతి క్యాపిటల్ అయింది అఫీషియల్గా అని అందరూ రాష్ట్రం అంతా పండగ చేసుకున్నటువంటి సందర్భంలో రాజధాని అమరావతికి జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నటువంటి ఆర్యూబీ యొక్క ప్రాముఖ్యతని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి వెంటనే ఆ చర్యలు కనుక చేపడితే ఇంకొక 3-4 నెలల కాలంలోనే ఆర్యూబీ నిర్మాణం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి, పరిస్థితి ఉంది. అదే గనక జరిగితే ప్రజలందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. బ్రాడీపేటలోని బడబానుల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయంలో భరతనాట్య ప్రదర్శన నిర్వహించినట్లు ఆలయ ప్రెసిడెంట్ పన్నాల విశ్వనాథం తెలిపారు. భరతనాట్య అధ్యాపకురాలు రంగమణి ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. మన సంస్కృతి, సాంప్రదాయ కళలు నేటి తరానికి తెలియజేయడమే దీని ముఖ్య ఉద్దేశమని ప్రెసిడెంట్ పన్నాల విశ్వనాథం తెలిపారు. కార్యక్రమంలో చిన్నారులు చేసిన ప్రదర్శన చూపరులను బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు, కళాభిమానులు విచ్చేశారని విశ్వనాథం తెలిపారు. కార్యక్రమంలో విశేష అతిథిగా గుంటూరు విజయలక్ష్మి పాల్గొన్నారు. హిందూ కళాశాల అధ్యాపకులు శరత్ కుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యక్రమానికి విశాఖ శర్మ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అనుకోని రాకూడదని కాదు, అంటే మన ఇంటి దగ్గరే మనకి ఇంత సౌలభ్యంగా ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి కోరికను నెరవేర్చే విధంగా. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.